ఇనీషియల్లీ ఈ బడ్డీ మూవీ సందీప్ కిషన్ చేస్తున్నట్టుగా అఫీషియల్గా పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. బట్ ఆ తర్వాత ఏమైందో ఏమో అల్లు శిరీష్కి వచ్చింది. బడ్డీ టెడ్డీకి రీమేక్ కాదు అని కూడా అన్నారు. ఎనీవే ఇట్స్ ఏ బిట్ రీమేక్ అని చెప్పేయచ్చు. మెయిన్ ప్లాట్స్ ఏముంటుంది, మెడికల్ స్కామ్ అండ్ హీరో ఇండియా నుంచి వేరే ప్లేస్కి వెళ్ళడం, ఇవన్నీ సేమ్. బట్ హీరో యొక్క జాబ్ బట్టి కొన్ని చేంజెస్ అండ్ లవ్ స్టోరీ మారే. మరి నా వరకు బడ్డీ విషయానికి వస్తే బడ్డీ కొట్టు కూడా కష్టమే, డైరెక్ట్ షెడ్ కేక. వీక్ స్క్రిప్ట్, పూర్ నరేషన్, జీరో ఎంటర్టైన్మెంట్. దీనికి తోడు తెలుగు మూవీస్లోని పాపులర్ డైలాగ్స్ యూజేజ్ ఒకటే. తల బాదుకున్నాను నేనైతే. నేను టెడ్డీ దగ్గర చెప్పాను, ఈ బడ్డీ దగ్గర కూడా అదే చెప్తున్నాను. నా ఉద్దేశంలో అది ఎక్కడ బొక్కబడిందో ఇది కూడా అక్కడే పడింది. ఇప్పుడు హీరోయిన్ అమ్మాయి బాడీలో ఉన్నప్పుడు ఒక పర్సన్లా బిహేవ్ చేస్తే, బొమ్మలోకి దూరాక 7 to 9 years కిడ్ లాగా బిహేవ్ చేయటం ఏంటండి? అసలు ఎలా ఇది? నేను చెప్పేది ఏంటంటే, హీరోయిన్ బదులు ఒక కిడ్నే పెట్టుండొచ్చు కదా. ఆ బొమ్మ కూడా కిడ్ లాగా మాట్లాడడం, బిహేవ్ చేయటం ఇవన్నీ మ్యాచ్ అయ్యేవి. బొమ్మ అప్పుడేమో చైల్డిష్ లాగా బిహేవ్ చేయటం, హీరోయిన్ బాడీలో ఉన్నప్పుడేమో ఇంకోలాగా. ఇది చాలా నాన్ సింక్ అండ్ నాట్ ఫీలింగ్ వచ్చింది. అందులోకి దూరినప్పుడు కూడా టోటల్లీ పల్లవిలాగా బిహేవ్ చేయాల్సింది కాస్త ఇంకెవరో లాగా. ఇప్పుడు నేను టెడ్డీలో దూరాను, మా డైరెక్టర్ కామెడీ చేయమన్నారు, చేస్తున్నాను అన్నట్టుగా ఉంటుంది. ఇంకా చాలా సీన్స్ అండ్ ఈవెంట్స్లో ఇష్టం వచ్చినట్టుగా ఉంటాయి. లాజిక్స్ గల్లంతవుతాయి. నేను చెప్పేది హీరో ఫైట్ యాక్షన్ సీన్స్ దగ్గర కాదు, సినిమా ఈవెంట్స్ దగ్గర. పైలట్ అయిన ఆలీకి ఆ మెషిన్ గన్ ఎందుకు? టెడ్డీ యూజ్ చేయడం తప్పు కాదు, బట్ పైలట్కి ఏం యూసేజ్? ఇలాంటి అన్నెసరీ సీన్స్ అండ్ ఫోర్స్డ్ రైటింగ్ చాలా ఉంది ఇందులో. టెడ్డీని పెట్టి ఏదో ఫార్ములైక్ స్టోరీతో నానబెట్టి ఆడియన్స్ మొహానేసి కొట్టు అన్నట్టుగా అయిపోయింది. టెడ్డీ బొమ్మ అంటే ఇక మెడికల్ స్కాము, పాటలు అమ్ముకోవడమేనా? ఇంతేనా? ఇలాగైతే డిస్ట్రిబ్యూటర్లు అమ్ముకోవాలి. పర్ఫార్మెన్సెస్ వైజ్ శిరీష్ యాక్షన్ పర్లేదు, యాక్టింగ్ మాత్రం మరీ సింగిల్ ఎక్స్ప్రెషనే ఉంది మూవీ అంతా. కోపం, ద్వేషం, బాధ ఎలివేషన్ టైంలోనూ అన్ని చోట్ల ఒకటే ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, అదేంటో. అజ్మల్ అయితే డీసెంట్, రిమైనింగ్ ఏదో ఓకే టైప్. మ్యూజిక్ అయితే డీసెంట్ ఉంది, అక్కడక్కడ బీజిఎం అండ్ ఒక సాంగ్ బాగుంది. ఫైనల్లీ బోరింగ్ బడ్డీ. కిడ్స్కి ఎక్కచ్చేమో మరి చెప్పలేం. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో ఇది మరి బడ్డీ మూవీ గురించి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.